వై సహోదర అనేది ఎందుకు ఆ వర్డ్ పిక్ చేశారు? అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకు సోదర అండం సహోదర అండం అనేది ఒక రకంగా కొంచెం నాస్టాలజిక్ అట్ ద సేమ్ టైం సో కొలోకియల్. మీరు తీసుకున్న రిఫరెన్స్ పాయింట్స్ అనేవి ఎంతవరకు లిబరల్గా తీసుకోగలిగారు, అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకా సినిమాటిక్గా ఎంతవరకు తీసుకోగలిగారు? మనకు ఎదురయ్యే అనుభవాలు, ఎమోషన్స్, అవర్ డిజైర్స్, డిసప్పాయింట్మెంట్స్. చైతన్య మీరేంటి ఈ సినిమా కోసం వెయిట్ పెరిగారు, వెయిట్లు ఎత్తారు, వెయిటేజ్ ఇచ్చారు? early days of this character, he was a weightlifting champion. So అది అక్కడ కూడా మాకు అనిపించలేదు. కొన్ని సీక్వెన్స్ అవి సర్ప్రైజ్, ఓహో ఇలా ఉండిందా, ఈయనకో లవ్ స్టోరీ ఉందా? మీరు ఇప్పుడు హిస్టారికల్ కంపారిజన్ చేసుకుంటూ వస్తే చాలా అబద్ధాలు కదా. మీకు వెబ్ సిరీస్లో చాలా మంచి పేరు వచ్చినప్పుడు కూడా దాని తర్వాత ఎందుకనో దాన్ని పూర్తి స్థాయిలో మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయారా, లేదంటే మానిటైజ్ చేసుకోలేకపోయారా అనిపించింది. బట్ కరెంట్లీ యువర్ ఇన్ బెస్ట్ ఫేస్ అని నేను అనుకుంటాను. టర్మ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే టెంప్లేటింగ్ అనేది చాలా దారుణంగా ఫేస్ చేసే ఇష్యూ. పొలిటికల్ రోల్ గట్టు ఒక బయోపిక్ లాంటి కైండ్ ఆఫ్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా సరే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, సో దానికి నో చెప్పడానికి ఎంత రెడీగా ఉన్నది. ఇది రిలీజ్ అవుతుంది, ఒక 1 month అవగానే ఘాటి రిలీజ్ అవుతుంది. దెన్ దేర్ యూ విల్ గెట్ టు సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ వర్షన్. హాయ్ చైతన్య, హాయ్ దేవా, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. యా, రెగ్యులర్గా సినిమా ఇంటర్వ్యూలు ఏదైనా చేసినప్పుడు మేము కంటెంట్ గురించి ఐడియా ఉండదు. మహా అయితే ట్రైలర్ చూస్తుంటాం, టీజర్ చూస్తుంటాం. సో ఇంటర్వ్యూ అంటే మోస్ట్లీ ఆ ట్రైలర్ గురించో టీజర్ గురించో లేదంటే ఇంకా విషయాలు చెప్పాలనే ఉంటుంది తప్ప కొంచెం ఇండెప్త్గా వెళ్ళడానికి ఆప్షన్ ఉండదు. బట్ బికాస్ ఆఫ్ సోనీ అండ్ ద పీపుల్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు వాచ్ ద ఫస్ట్ 5 episodes. సో విచ్ వాజ్ అంటే ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్, బికాస్ ఫర్ మీ ఐఎమ్ జీరో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పొలిటికల్ నాలెడ్జ్. నాకు మహా అయితే సీఎం గారు ఎవరు, ఎమ్మెల్యే ఎవరు తెలిసి తప్పితే ఆ లోకల్ మినిస్టర్స్ ఏంటి, అందులో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి, రాజకీయ సమీకరణలు ఏంటి అనేది నథింగ్, జీరో నాలెడ్జ్ అనమాట. సో ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బికాస్ వెన్ వీ వాచ్ మహారాణి కైండ్ ఆఫ్ సిరీస్, అది అట్లీస్ట్ మనకు కొంచెం నాలెడ్జ్ ఉండింది. ఓకే, దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద అదర్ స్టేట్స్ అన్నట్లుగా. బట్ తెలుగు స్టేట్స్లో వీ నో ద పర్సన్స్ బట్ వీ డోంట్ నో దర్ హిస్టరీ ఇన్ పర్సన్ ఫర్ మీ. సో కొంచెం నాకు ఇది చూడడం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. యా, సో వాట్ ఐ స్పెసిఫికలీ వాంటెడ్ టు ఆస్క్ ఈస్ వై సహోదర అనేది ఎందుకు ఆ వర్డ్ పిక్ చేశారు? బికాజ్ ప్రతి ఎపిసోడ్ ఎండ్ అవుతున్న టైంలో నాకు అది అలా ఉండిపోయింది, సహోదరా అనేది. ప్లెజెంట్గా ఉందా లేదా? అది ప్లెజెంట్గా ఉంది. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ లేదు ఇన్ ట్రైన్ టు అంటే టైటిల్ ఉంది కదా, రైజ్ ఆఫ్ ద టైటన్స్ అని ఉంది ఇక్కడ. ఎక్కడ కూడా ఇట్స్ నాట్ లైక్ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ ఆర్ సంథింగ్. ఇట్ కుడ్ బి ద సెకండ్ సీజన్ క్లాష్ ఆఫ్ ద టైటన్స్ అనేది. సో అది చూసినప్పటికీ ఓకే, హీస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్ పాజిటివ్లీ. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఇదేదో కొంచెం కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఇదంతా కాదు. సమ్ పాజిటివిటీ హీస్ ట్రైంగ్ టు అంటే వాళ్ళకి అంటేనే పాజిటివ్ కదండి. సో అది తెలిసింది, అది అర్థమైందనమాట. సో మీరు చెప్పండి, అంటే మీరు కొంచెం ఇండెప్త్గా తెలుసుకొని ఖచ్చితంగా అంటే ఆ సంఘటనల గురించో లేదంటే ఆ సందర్భాల గురించో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్గా రీసెర్చ్ చేసి రకరకాల వ్యక్తుల నుంచి అదంతా కూడా దాన్ని సమీకరించి దీన్ని ఒక సన్నివేశంగానో లేదంటే ఒక సందర్భంగానో లేదు అంటే ఒక సినిమాగానో ఒక కథగానో రాసుకున్నారు కదా. సో మీరు తీసుకున్న రిఫరెన్స్ పాయింట్స్ అనేవి ఎంతవరకు లిబరల్గా తీసుకోగలిగారు, అట్ ద సేమ్ టైం దాన్ని ఇంకా సినిమాటిక్గా ఎంతవరకు తీసుకోగలిగారు? ఫస్ట్ నుంచి ఈ టాప్ వ్యూలో మన కుటుంబాన్ని చూస్తూ రాసిన కథ ఇది. మన కుటుంబం అంటే 2 తెలుగు రాష్ట్రాల తెలుగు వాళ్ళ కుటుంబం. సహోదర అంటే ఇట్ అప్లైస్ టు తెలుగు జాతి, రైట్? మన కుటుంబంలో అందరం మెంబర్స్ అన్న మైండ్ సెట్తో రాసిన లిరిక్ అది. అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకు సోదర అండం సహోదర అండం అనేది ఒక రకంగా కొంచెం నాస్టాలజిక్ అట్ ద సేమ్ టైం సో కొలోకియల్. ఆ కనెక్టివిటీ కోసం కాయిన్ చేసిన వర్డ్ అనమాట అది. అండ్ నేను ఈ కథను ఎలా చూసినట్టు మనం కుటుంబ కథ చెప్దాము. ప్రస్థానం ఎలా అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే ఒక ఎమ్మెల్యే అనే ఫ్యామిలీ డ్రామానో, ఇది 2 తెలుగు రాష్ట్రాల టాప్ వ్యూలో చూసిన కుటుంబ కథా చిత్రం ఒక రకంగా. ఈ కుటుంబంలో 2 హీరోల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా కూడా చుట్టుపక్కల ఇంకా చాలామంది హీరోలు కనిపిస్తుంటారు మీకు త్రూ అవుట్. ఆ కుటుంబం యొక్క కథలో భాగస్వాములుగా హై అవుతూ లో అవుతూ పోతూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరి జర్నీలో కూడా ఒక ఫేజ్లో ఒకరు హైస్ ఉంటే ఇంకో ఫేజ్లో ఇంకొకరు హైస్ ఉంటాయి. అలా డిపెండింగ్ ఆన్ ద ఛాలెంజెస్ డ్రామా దే ఆర్ ఫేసింగ్ అనేది ఒక ఆర్గానిక్గా ఒక రైటర్గా సరస్వతిని ఫాలో అవుతూ రాసుకుంటూ వెళ్ళిన కథ అనమాట ఇది. దట్స్ ద మీనింగ్ ఫర్ సహోదర బేసిక్. ఓకే, యా.
సో అంటే ఆన్సర్ అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఇన్సిడెంట్స్ అనేది ఏంటంటే ఓవరాల్గా కథ ఏదైనా ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ నుంచి వస్తుంది. ఎనీ స్టోరీ, బికాజ్ వీఆర్ బోర్న్ విత్ బ్లాంక్ మైండ్ యాజ్ అ చైల్డ్. ఆ తర్వాత మనకు ఎదురయ్యే అనుభవాలు, ఎమోషన్స్, అవర్ డిజైర్స్, డిసప్పాయింట్మెంట్స్, అదొక భాగం మనలో, మన మైండ్లో, మన మనసులో. అండ్ మనం చూసే సినిమాలు, అవి మనలో సృష్టించే భావోద్వేగాలు, మనం చూసే పొలిటికల్ ఈవెంట్స్, సోషల్ ఈవెంట్స్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి మైండ్లోనూ ఉన్న ఒక ప్రపంచం. అవి మనల్ని ఒక్కొక్కరి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. ఒక్కొక్క ఈవెంట్ మీద ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది మనకి. ఒక్కొక్క పర్సనాలిటీ మీద ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. సో దట్ ఈజ్ లైఫ్, రైట్? నేను అనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే దర్ ఇస్ అ బ్యూటిఫుల్ డ్రామా అండ్ టెన్షన్, గివ్ అండ్ టెన్షన్. వెన్ వన్స్ ఒక థిక్ ఫ్రెండ్షిప్ ఫామ్ చేసి దాన్ని ఒక పొలిటికల్ రైవల్యూగా కన్వర్ట్ చేసినప్పుడు ఒక బ్యూటీ ఉంది అందులో. హౌ దే ఆర్ గార్డింగ్ దేర్ సిస్టమ్స్, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ యాజ్ ఫ్రెండ్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా అనిపించింది. సో ఆ ఆబ్జెక్టివ్తో మలుచుకుంటూ వెళ్ళింది కదా. యాక్చువల్లీ మై బిగ్గర్ ఛాలెంజ్ ఈజ్ సెకండ్ సీజన్ ఆర్ థర్డ్ సీజన్, ఇఫ్ ఇట్ ఈస్ దేర్, లైక్ డిపెండింగ్ ఆన్ ద అప్రిసియేషన్ వి గెట్. ఇక్కడ వరకు యాక్చువల్లీ ఒక రకంగా ఈజీ. థిక్ ఫ్రెండ్స్, ఐ ఎండెడ్ విత్ రైవల్ పార్టీస్లో ఉన్నారు, స్టిల్ దే ఆర్ ఫ్రెండ్స్ అన్నట్లు ఎండ్ చేస్తున్నాను ఫైనల్కి వచ్చేటప్పటికి. బట్ ఈ సీజన్ మోటివ్ ఏంటంటే యూ షుడ్ ఫీల్ ద ఎగ్జైట్మెంట్ విత్ దెమ్ యాజ్ దే ఆర్ ఇండివిజువల్స్. అందుకని ఫస్ట్ 3 ఎపిసోడ్స్ వాళ్ళ ఇండివిజువల్ స్టోరీస్ ప్యారలల్ కట్ అవుతూ వస్తుంటాయి. థర్డ్ ఎపిసోడ్ నుంచి వాళ్ళిద్దరు జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి ఒక పొలిటికల్ జర్నీ ఎంటర్ అవుతుంది. చివరి వరకు ఆ ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతుంటుంది. ఎండ్కి వచ్చేటప్పటికి వాళ్ళు విడిపోవాల్సి వస్తుంది. ఆ విడిపోయే మూమెంట్ని మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి. ఆ ఎమోషన్తో ఏం చేసామని, ఈ ఎమోషన్కి ఏమవుతుంది అనేది ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేయాలి, డిపెండింగ్ ఆన్ హౌ పీపుల్ అప్రిషియేట్ అండ్ రిసీవ్ ద కంటెంట్. సో దట్ ఈస్ ద మోటివ్ ఫర్ ద హోల్ థింగ్. దానికి తగినట్టు ఏది లోపలికి వస్తే, ఏ నిజం లోపలికి వస్తే ఆ నిజం లోపలికి వస్తుంది, ఏ అబద్ధం కావాల్సి వస్తే ఆ అబద్ధం ఎంటర్ అవుతుంది, అంతే. అయితే మీరు ఇంత టెన్షన్ అంటారు కదా, మీరు ఆ టెన్షన్ని ఇంటెన్సిటీ అనే వర్డ్తో రీప్లేస్ చేయాలి. ఆఫ్ కోర్స్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇంటెన్సిటీ. ఎందుకంటే మీ సినిమాలో కనిపించినంత ఇంటెన్సిటీ నేను ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా చూడలేదండి. అయ్యో. ఎందుకంటే లైక్ యాక్చువల్లీ హానెస్టీ ఈజ్ ఇంటెన్స్. Truth is intense. What are the meaning you give it to it? But మీ కైండ్ ఆఫ్ సీన్స్ క్రియేషన్ అవ్వచ్చు, సీన్ కంపోజిషన్ అవ్వచ్చు. నేను when I was watching ప్రస్థానం, I was a kid kind of. సో ప్రస్థానం చూస్తున్నప్పుడు ఏంటంటే we were unaware of any kind of political things, but still it created an impact. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆటోనగర్ సూర్య చూస్తున్నప్పుడు, ఆటోనగర్ సూర్యలో దెర్ ఈస్ అన్ సీక్వెన్స్ వేర్ ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ నాగ చైతన్య సీక్వెన్స్ ఉంటుంది కదా, యూనియన్ అది. సో దట్ విల్ బీ సమ్ అరౌండ్ సమ్ 10 minute సీక్వెన్స్. ఆ 10 minute సీక్వెన్స్లో నెక్స్ట్ ఎవరు చచ్చిపోతారు అన్న రేంజ్లో ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట అక్కడ. అది యాక్చువల్గా చూడాలంటేనే, అంటే ఒక రకంగా చూస్తామే ఇట్స్ వెరీ నార్మల్ సీన్. కట్ చేస్తే ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ హీ క్రియేట్స్ ఫర్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్, అది సినిమా మొత్తం క్యారీ అవుతూ ఉంటుంది. సినిమా మొత్తం చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అది ఇంత ఇంటెన్సిటీ అంటే ఐ టేకింగ్ దట్ ఇన్ సచ్ ఏ వే ఆర్ హీఈస్ క్రియేటింగ్ అట్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండింది నాకు ఆ టైంలో. సో అప్పుడు ఓకే, ఈయన క్రియేట్ చేసిన ఇంటెన్సిటీ ఇంకెవ్వరు క్రియేట్ చేస్తే చేయలేదు. అదే నేనేం ఎక్కడ నేర్చుకొని బట్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ని హానెస్ట్గా క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ మోటివ్స్ వెనక ఒక హానెస్టీ, రిలేటబిలిటీ ఉన్నప్పుడు ద కాన్ఫ్లిక్ట్ విల్ డ్రైవ్ us to write whatever we write basically. సో చైతన్య, మీరేంటి ఈ సినిమా కోసం వెయిట్ పెరిగారు, వెయిట్లు ఎత్తారు, వెయిటేజ్ ఇచ్చారు, పెరిగారు, వెయిట్ ఎత్తారు, వెయిటేజ్ యాడ్ చేశారు. బాగుంది. వెయిట్ పెరగాల్సి వచ్చిందండి ఫర్ ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో ఎర్లీ డేస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఈ వాజ్ ఏ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. సో అది ఊరికే నా పర్సనాలిటీతో వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇట్ వోంట్ సూట్. సో ఫర్ ద క్యారెక్టర్, అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయడంలో ఇట్ వాజ్ దేర్. సో దాన్ని మ్యాచ్ చేయడానికి ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ 10 kilos, 9 kilos పెరిగాను సాలిడ్గా. అండ్ ఇప్పుడు అంటే ప్రజెంట్ లుక్ ఈస్ ఫర్ అనదర్ ఫిల్మ్, బట్ ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్. దట్ వాజ్ వన్ ఛాలెంజ్ ఫర్ మీ. ద హోల్ ప్రాసెస్లో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంతకుముందు ఎప్పుడు చేయలేదు.
సినిమాల కోసం ఫిజికల్ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతారా అవన్నీ విన్నానే కానీ ఐ నెవర్, బట్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ ఐ గాట్, ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్ వర్కింగ్ విత్ దేవకట్ట గారు, ఐ వాంటెడ్ టు గో ఆల్ అవుట్ అండ్ ఐ వాంటెడ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ రిక్వైర్స్ ఫర్ దిస్ క్యారెక్టర్. నాకు ఇలాంటి ఒక అవకాశం రావడం చాలా గొప్ప. ఫర్ మీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఐ వాంటెడ్ టు లివ్ అప్ టు ఇట్. సో I wanted to do anything that requires. అండ్ యూ డిడ్ దట్ వెరీ గ్రేస్ఫుల్లీ బికాస్ ఈ వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం అంటే మోస్ట్లీ ఏం చేస్తారంటే 6 ప్యాక్లు బెంచ్ చేస్తాం, ఇంకోటి చేస్తారు. దెర్ వాజ్ బెల్లీ విజిబుల్ అట్ ద సేమ్ టైమ్. అంటే ఒక 80s లో ఎలాగైతే యాక్టివ్ ఉండేవారు జనాలు అనేది చూపించారు. That was the idea. సో అది అంటే చెప్తున్నాను కదా, మరీ రెగ్యులర్ వెయిట్ పుట్ ఆన్ కాకుండా ఇట్ వాజ్ లైక్ ఓకే అథెంటిక్గా ఉండాలి. The right areas basically. సో ఎగ్జాక్ట్లీ ఆ షోల్డర్స్కి చెస్ట్కి అంతా కూడా. సో దట్ వాజ్ కంప్లీట్లీ విజిబుల్. ఎందుకంటే బెల్ట్ పెట్టుకుని వస్తున్నప్పుడు కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఇట్ వాజ్ వెరీ అథెంటిక్. అండ్ సిరీస్ మొత్తంలో కూడా ఐ లైక్ దట్ అథెంటిసిటీ యాజ్ వెల్. ఎక్కడ కూడా కుడ్ బి బికాస్ ఆఫ్ యువర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ ద ప్రొడక్షన్ టీమ్ యాజ్ వెల్. వాళ్ళు కూడా ఆబ్వియస్లీ దే వుడ్ వర్క్ హోంవర్క్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ అథెంటిసిటీ అనేది ఎవ్రీ క్యారెక్టర్లో. అంటే ఈ వేరే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఆబ్వియస్లీ వీ విల్ డ్రా ప్యారలల్స్ ఫర్ ఇట్, బట్ ఆ ప్యారలల్స్ డ్రా చేసినా కూడా దెర్ ఇస్ అన్ అథెంటిసిటీ. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఎంత ఒక క్యారెక్టర్కి అడాప్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్. సో దట్స్ వాట్ అనదర్ థింగ్ ఐ లైక్ ఇట్. అండ్ అసలు ఆయన ఎక్కడ పట్టుకొచ్చారు సార్, ఆయన రెడ్డి గారిని, పెద్ద రెడ్డి గారిని? శివారెడ్డి గారినా? శివారెడ్డి గారు ఒక స్టేజ్ ఆర్టిస్ట్ అండి. ఓకే. మా దానిలో కొంచెం స్టేజ్ నుంచి ప్లస్ మంచి క్యారెక్టర్స్ చేసిన వాళ్ళని అందరినీ మెయిన్లీ నా రైటర్ డైరెక్టర్ పార్ట్నర్ హ్యాస్ అ వెరీ గుడ్ ఐ విత్ హీ హ్యాస్ సో మచ్ ఎక్స్పీరియన్స్ విత్ లాట్ ఆఫ్ యాక్టర్స్. సో తను చాలా జెమ్స్ పట్టుకున్నాడు ఇట్లాంటి వాటిని. అలా కొంచెం ఆ స్టేజ్లో కూడా వెతికావు. ఫర్ ఎగ్జాంపుల్ పాకుడ్రాళ్ళు నాటకం చూడడానికి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆ లీడ్ ప్లే చేసిన గర్ల్ భావన is played his MSR's wife character. So I saw those spark of immense రవీంద్ర భారతిలో చూసినప్పుడు we really wanted her to be part of our show. అలా లైక్ జస్ట్ ఆర్గానిక్గా కుదురుతూ వచ్చింది ఇది కాస్టింగ్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఇది చిన్న లైక్ వెరీ హంబుల్ పీపుల్, బంచ్ ఆఫ్ హంబుల్ పీపుల్, ఆల్ their passions coming together. Right actors, right writing, or everyone, right team, right co-director, right director partner or writer, all of us coming together towards one vision. Just happened like magnets attracting each other. ఎవ్రీథింగ్ ఇస్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎందుకంటే ఐ వాజ్ వాచింగ్ దో అంటే ఇది చెప్పకూడదేమో కానీ బట్ స్టిల్ అందరూ అథెంటిక్గా ఉన్నారు. ఈయన అసలు పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి ఈయన వచ్చినప్పుడల్లా ఇంక వీళ్ళు ఎవరు కనబట్టలా. షర్ట్ ఇక్కడ దాకా లూజ్ షర్ట్ కూడా కదా, లాల్చీ కైండ్ ఆఫ్ కదా అది. సో సంథింగ్ ఆయన అట్లా వేసుకొని వచ్చి ఆయన కొన్ని డైలాగులు చెప్తుంటే ఆ యాసకి ఆ మాండలికానికి అసలు నేను అప్పటిదాకా లేదు ఎవరు అంటే చేతన బాగా చేస్తున్నాడు, ఆది బాగా చేస్తున్నాడు ఎవరు అన్నట్లుంటే అసలు నేను వచ్చి వీళ్ళు ఎవరు కాదు అసలు నేను తోపు ఆర్టిస్ట్ అన్నట్టున్నాడు ఆయన. He was in his own character. అసలు 5th ఎపిసోడ్ ఎండింగ్ లో కూడా ఆయన ఒక సీక్వెన్స్ ఉంటుంది. అసలు లిటరల్లీ లైక్ అసలు మీరు అందరూ వేస్ట్ రా, నేను బెస్ట్ ఆర్టిస్ట్ అన్నట్టు ఉంటాడు ఆయన అసలు. సో he did maximum justice to all the moments we expected out of that character. So he stole it. అండ్ అథెంటిసిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో అంటే ఇప్పటిదాకా మనం చూసిన పొలిటికల్ ఈ కైండ్ ఆఫ్ వచ్చిన వాటిల్లో ఏంటంటే వీ సా మాకరీ అండ్ వీ సా అంటే అది కంప్లీట్ మోకరీకి వెళ్ళకపోవచ్చు బట్ కైండ్ ఆఫ్ కొంచెం satirical. Mockery is more like వెక్కిరింత అవుతుంది, బట్ satire is something like we all can laugh. పాజిటివ్ satire is fine. బట్ satire లో కూడా మోకరీ చూసాం మనం ఇప్పటిదాకా చూసిన వాటిలో. వాట్ ఆర్ ద ఫిల్మ్స్ మేడ్ ఓవర్ ద డైరెక్టర్స్ మేడ్. బట్ ఈవెన్ దో ఇట్ ఈస్ satirical అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మీద వచ్చినా లేదంటే ఎవరి మీద వచ్చినా కూడా వెన్ దో దే మెన్షన్ ఇట్ యాజ్ satirical we saw mockery. బట్ వెన్ యూ గైస్ మేడ్ ఇట్ మీరు చూసినట్లు నాకు పర్సనల్ కూడా ఎక్కడ కూడా మోకరీ అనిపించలేదు. కొన్ని సీక్వెన్స్ ఐ వాజ్ సర్ప్రైజ్, ఓహో ఇలా ఉండిందా, ఈయనకో లవ్ స్టోరీ ఉందా, ఈయన ఇలాగా. అందుకనే అవేవే నిజాలు కాదు. మీరు ఇప్పుడు హిస్టారికల్ కంపారిజన్ చేసుకుంటూ వస్తే చాలా అబద్ధాలు కనిపిస్తాయి. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ. ఎందుకంటే ఈవెన్ నేను హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని కథ చేయాలనుకున్నా కూడా అబద్ధం లేకుండా దాన్ని 3 గంటలు కుదించి చెప్పలేను, అబద్ధం సృష్టించుకుంటాను. ఎలాగో అబద్ధం తప్పదన్నప్పుడు మొత్తం అబద్ధంగా చూసినప్పుడు నిజాలు తగిలినప్పుడు ఎంజాయ్ చేయండి అనేది పాయింట్ బేసిక్లీ. సో దట్ లవ్ స్టోరీ టోటల్ ఫిక్షన్ బేసిక్గా అకార్డింగ్ టు అస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ సోర్స్ ఆఫ్
documentation or this thing that validates a lot of our choices. But we want to tell a very entertaining, like okay, politics అన్న కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని కూడా కలిపితే బాగుంటుంది. లైక్ లేటర్ ఫేజ్ ఆఫ్ ద స్టోరీలో కనెక్షన్స్ ఉన్నాయి. అదన్నీ ఇక్కడి నుంచి కొన్ని సీడ్స్ చేసుకుంటూ వెళ్తే ఈ జర్నీ ట్రావెల్ అన్నీ కూడా సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే ఫీలింగ్ లేకుండా న్యాచురల్గా ప్రోగ్రెస్ అయిన కథలా ఉంటుంది. అన్నీ తీసుకున్న క్రియేటివ్ చాయిసెస్ ఇవన్నీ. అండ్ ఇంకొకటి మీరు చేసిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటిదాకా చూస్తే అటు సైడ్ నుంచి పాజిటివ్గా తీశారు, లేదంటే ఇటు సైడ్ నుంచి పాజిటివ్గా తీశారు, లేదంటే అటు సైడ్ నుంచి నెగిటివ్గా తీశారు, ఇటు సైడ్ నుంచి నెగిటివ్, రెండు కలిపి ఇప్పటిదాకా వచ్చాయి కాబట్టి మీకు That's what excited me about this idea. ట్రూ అది. And it's more challenging also. ఆబ్వియస్లీ. సో చైతన్య మీకేంటి రిఫరెన్స్ ఈ సినిమాకి? ఎందుకంటే ఒక క్యారెక్టర్ని ఆబ్వియస్గా మీకు క్యారెక్టర్ రిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, బట్ పెర్ఫార్మెన్స్కి వచ్చేటప్పటికి దో ద క్యారెక్టర్ ఈస్ బీన్ ప్లేడ్ బై టూ మెనీ ఆర్టిస్ట్స్, మమ్మూటీస్ పెర్ఫార్మెన్స్ వాజ్ స్పెషల్. సో బికాస్ హీ డెంట్ ట్రై టు ఇమిటేట్ ఆర్ హీ డెంట్ ట్రై టు ఇంపర్సనేట్ ఆర్ సంథింగ్, సో హీ డిడ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ వే. సో మీరు కూడా ఇంచుమించుగా అలాగే చేశారని నాకు అనిపించింది. సో మీకు మీ రిఫరెన్స్ పాయింట్ ఏంటి? హౌ డిడ్ యూ గో త్రూ ఇట్? మై రెఫరెన్స్ పాయింట్ ఇస్ ద స్టోరీ. నాకు వాట్ ఎవర్ స్టోరీ దట్ హ్యాస్ బీన్ నరేటెడ్ టు మీ ఆర్ నేను గ్రాస్ప్ చేసుకుంది, దట్ హ్యాస్ బీన్ మై రెఫరెన్స్ పాయింట్. అండ్ ఐ డెంట్ వాంట్ టు థింక్ బియాండ్ దట్ బికాస్ దెర్ ఈస్ ఎ స్టాల్వర్ట్ హూ ఇస్ టెలింగ్ మీ సంథింగ్, హూ హెస్ రీసెర్చ్డ్ ఆన్ దిస్ ఫర్ అబౌట్ 9 years. అనంత హోంవర్క్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎందుకు, వై షుడ్ ఐ గో? అండ్ ద రెఫరెన్స్ పాయింట్ ఫర్ మీ ఈజ్ దేవకట్ట గారు. బట్ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ అదే ఆ బాడీ లాంగ్వేజ్ అది నాకు ఎంఎస్ఆర్ అనే క్యారెక్టర్ నరేట్ చేసినప్పుడు నేను కొన్ని అందులో ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్ గారు డిస్కస్ చేసినప్పుడు ఇది నువ్వు చేసుకోవచ్చు, ఇది చేయలేను, బికాజ్ ఇట్ ఈస్ హిస్ బ్రెయిన్ చైల్డ్. నేను యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు సినిమా అనుకోండి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, క్యారెక్టర్ గ్రాఫ్ ఇంతే ఉంటుంది. దాంట్లో యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఆల్ ద న్యూయాన్సెస్ ఆఫ్ హిస్ లైఫ్. బట్ ఇక్కడ 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు చెప్తున్నప్పుడు సో మెనీ న్యూయాన్సెస్ ఆర్ క్యారెక్టర్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. అన్నీ చెప్పినప్పుడు యూ హ్యావ్ టు, సో ఐ బేసికలీ హ్యావ్ టు ఫాలో ద బుక్ దట్ హీ హాజ్ రిటర్న్ ఫర్ దిస్ క్యారెక్టర్ బికాస్ ఇట్ ఈస్ హిస్ బ్రెయిన్ చైల్డ్. అది ఎంత ప్యారలల్స్ తీసినా ఏం తీసినా నాకున్న రెఫరెన్స్ పాయింట్ అయితే ఆయన రాసిన క్యారెక్టర్ కదా. సో ఆల్ దట్ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఇలాంటి ఒక ఐకానిక్ సిరీస్ చేస్తున్నప్పుడు నేను ఐ వుడ్ వాంట్ టు, నేను పీకి ఇది చేయాలి అది చేయాలని నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఐమ్ జస్ట్ కమింగ్ ఇన్ టు దిస్ యూనో. ఇప్పుడే ఒక సినిమాలు చేస్తున్నా ఇంత పెద్ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు యాక్టర్స్ ఏమైపోతుందంటే అప్పుడప్పుడు నాకు ఉన్నదంతా చూపించేయాలి, ఇంకా అమ్మ ఇది కాకపోతే ఇంకా లేదు అన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడే యూ నీడ్ టు హ్యావ్ ద రైట్ లీడర్ హూ కెన్ గివ్ యూ రెస్ట్రిక్టివ్ ఆర్ కంట్రోల్ యూ. ఆ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెట్టే డైరెక్టర్ ఉండాలి. దేవకట్ట గారు అంటే నాకు భక్తి ఈజ్ లైక్ ఎ మెంటార్ టు ఈజ్ లైక్ ఇప్పుడు నాకు గురువు. అంటే నేను నాకు అన్నీ వదిలిపెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాడికి అరే టాలెంట్ ఉన్నాడు, వీడిని కరెక్ట్ వేలో పెట్టాలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అతను అంత నమ్మినప్పుడు ఐ షుడ్ బీ ఏబుల్ టు గివ్ ద బెస్ట్. అండ్ హూ ఎల్స్ విల్ ఐ బిలీవ్ నాట్ హిమ్. ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుందంటే ఇలా చేస్తారు, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇంకా నేను ఐ డెంట్ హ్యావ్ టు గో లుక్ అవుట్ సర్చ్. అంటే పాలిటికల్ డ్రామా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి మేబీ అసలు నాకు ఐడియా లేదు. నిజంగా కూడా నాకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా. నీకన్నా కనీసం ఎమ్మెల్యే పేర్లు తెలుసు, నాకు ఎమ్మెల్యే పేర్లు కూడా తెలియదు. నాకు సీఎంల పేర్లు మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయితే తెలిసింది, కానీ అప్పుడైతే అసలు జీరో ఐడియా. నేనే ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ వైల్ దేవ గారు చెప్తున్నప్పుడు. కానీ ఓహో ఇలా జరిగిందా, అలా ఉండేనా, ఇలా ఉండేనని దానికోసం ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడం కోసమే నేను రీసెర్చ్ చేశాను. బాడీ లాంగ్వేజ్ కోసం అదంతా చేయలేదు. బికాస్ ఇట్ వాస్ ఆల్రెడీ దేర్ ఇన్ ది రైటింగ్. ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అంతే. మీరు 5 episodes చూసారు, ఎక్కడా కూడా దర్ ఇస్ నో ఇమిటేషన్. దట్స్ వాట్. సో అదే నాకు నచ్చింది అదే. ఎందుకంటే యూ నాట్ ట్రైయింగ్ టు ఇంపర్సనేట్ ఆర్ ఇమిటేట్ ఆర్ సమ్వన్. సో దట్స్ వాట్ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. See, we didn't want to give oranges to audiences. We just wanted to give orange juice. అంటే మీరు just wanted to give the juice. పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారో ఆ క్యారెక్టర్ ఫ్రెష్నెస్ పోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల ఏం చూస్తాం, సేమ్ ఇదే చూడడం మర్చిపోతాం. సో ఆ వాళ్ళని చూస్తూ ఉంటాం. సో ఐ ఆల్వేస్ లైక్ వెన్ యూ లెట్ ద యాక్టర్స్ బీ దెమ్సెల్వ్స్. You will follow the character is my belief system. Like I might be proven wrong by some other directors or films and all. I'm not saying I'm right, but that's something that I'm comfortable
handling with, because rather my story, they have to be seen like in my casting, whatever a casting I see, those faces should tell the story. Yeah, not like some other faces kind of. And Yeah. for us actors, when the input is clear, like నీకు డేటాబేస్లో ఇది ఏఐలో కొడతాం కదా, when the input is clear, it is very easy to deliver. అది అంటాడు, ఇట్ వాజ్ ఆల్ దేర్, వీఆర్ లైక్ ఎ స్పాంజ్, వి జస్ట్ హ్యావ్ టు అబ్జార్బ్ అండ్ డెలివర్. సో దేవ గారు మాకు మొత్తం ఇచ్చేసారు. ద ఇన్పుట్ ఈస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద బీట్స్ టు లైక్ వాట్ ఈస్ హిజ్ ప్రజెంట్ మెంటల్ స్టేట్, అదంతా చెప్పారు. సో గుడ్ యాక్టర్స్ విల్ గో అండ్ ఎమోట్ ఇట్. దట్స్ వాట్ వీ డిడ్. సూపర్. ఇంకొక థింగ్ ఏమనిపించిందంటే, ఇది ఒక వెబ్ సిరీస్ కాబట్టి ఇంత ఫ్రీడమ్గా మీరు తీయగలిగారేమో అనిపించింది. అది తప్పండి. ఎందుకంటున్నానంటే, నేను ఫైనల్గా మేము త్రూ అవుట్ మై స్క్రిప్ట్ స్టేజ్లో ఒక సెన్సర్షిప్ ఉంటుంది మాకు. వైల్ షూట్స్ జరుగుతున్న టైంలో జరిగే ఇంప్రూవ్మెంట్స్ ఏమున్నా కూడా అవన్నీ రికార్డెడ్గా సెన్సర్షిప్లో ఉంటాయి. అండ్ దెన్ ఫైనల్కి వచ్చేటప్పటికి మొత్తం ఫైనల్ ఎడిట్ అయ్యేటప్పటికి సెన్సర్షిప్స్ ఉంటాయి మాకు ఇంటర్నల్ సెన్సర్షిప్స్. ఇదేం గవర్నమెంట్ మ్యాండేట్ చేసిన సెన్సర్షిప్స్ కాదు. యాక్చువల్లీ my internal censorship is 100 times more strict, 100 times more careful. And that is the reason why, compared to any other platform, Sony Live is able to deliver such sensational stories very respectfully, so that without any biases, we are able to enjoy it like a unified audiences. ప్లాట్ఫామ్ వైజ్ Scam. So that same thing helped out. కావచ్చు, అందేకి కావచ్చు, లేదంటే రీసెంట్ గా వచ్చిన ద హంట్, రాజీవ్ గాంధీ అసోసియేషన్ కావచ్చు, దే ఆర్ వెరీ ట్రూ టు ద. అంటే నేను అన్నది Mysab is exactly went through those censorships. బట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీరు కొన్ని క్యాస్ట్ నేమ్స్ మెన్షన్ చేశారు. కొన్ని బూతులు ఇన్ ద సెన్స్ రెస్పెక్టివ్ ఏరియాలో మాట్లాడే కైండ్ ఆఫ్ ఉన్నాయి. అవి మన సిబిఎఫ్సికి వస్తే కనుక ఖచ్చితంగా మ్యూటో లేదంటే ఇంకోటో అయిపోయేవి ఖచ్చితంగా. అండ్ స్పెసిఫిక్గా అంటే కొన్ని కులాల పేర్లు అవి తీసుకున్నారు కదా, అవి ఖచ్చితంగా సెన్సార్ బోర్డులో అయితే మ్యూట్ అయిపోయాయండి. అది అంటే ఐ థింక్ మేబీ వెరీ పర్స్పెక్టివ్ లేకుండా చూసినప్పుడు అవుతాయేమో. కానీ ఇక్కడ ఓవరాల్ పర్స్పెక్టివ్ ఈజ్ నాట్ టు అబ్యూజ్ ఎనీబడి ఆర్ నాట్ టు ఎవరిని తక్కువ చేయడానికి కాదు. కాబట్టి ఓవరాల్ అజెండా, ఓవరాల్ పర్స్పెక్టివ్ ఈజ్ మోర్ యూనిఫైయింగ్ అండ్ యూనివర్సల్. కాబట్టి దే ఆర్ ఫైన్. లైక్ దే విల్ బి, యూ మైట్ ఈవెన్ ఫీల్ లైక్ దే ఆర్ నెసెసరీ. యాక్చువల్లీ దే ఆర్ నెసెసరీ ఫర్ మెనీ ఫిలిమ్స్. బట్ ఒక్కోసారి అనవసరంగా మ్యూట్ చేశారేమో, లేదంటే ఎందుకని we censored what's needed, right? What's needed to be censored. We retained what with high ఒక గ్రాండ్ స్పిరిట్ ఉన్న ఎలిమెంట్స్ ప్రొటెక్ట్ చేసే వాటిలన్నింటినీ మేము ప్రొటెక్ట్ చేసుకున్నాం. దట్స్ వాట్ హ్యాపెండ్. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు రైజ్ ఆఫ్ ద టైటాన్స్తో యువర్ ఇన్ ఏ సేఫ్ గేమ్, సేఫ్ జోన్లో ఉన్నారు బేసిక్గా. ఎందుకంటే యూఆర్ నాట్ షోకేసింగ్ ద కంప్లీట్ రైవలరీ ఆఫ్ ద టూ ఫ్రెండ్స్ అనొచ్చు. సో ఇప్పటిదాకా తీసుకున్న మీరు సినిమాటిక్ లిబర్టీస్ ఫైన్. సో టిల్ డేట్ ఎందుకంటే ఒక లవ్ స్టోరీస్ చూపించారు, లేదంటే వాళ్ళ జర్నీ ఏంటనే చూపించారు, ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దే హ్యాడ్ డ్యూరింగ్ దేర్ పొలిటికల్ ఎంట్రీస్ అన్నట్లు కూడా చూపించారు ఇదంతా. సో ఎంత మీరు సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా కొన్ని చూపించి కొన్నిట్లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ కూడా, ఎప్పుడైతే రైజ్ ఆఫ్ ద టైటన్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ మీరు చెప్పినట్టు సెకండ్ సీజన్ క్లాష్ ఆఫ్ ద టైటన్స్కి వస్తుందో, సో అప్పుడు కూడా ఇదే లిబర్టీ మీకు ఉంటుంది అనుకుంటున్నారా? ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. అది డిపెండింగ్ ఆన్ ఇప్పుడు స్క్రిప్టాలు రాసేస్తారు కదా, ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ సీజన్ మేమందరం బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాం. అదే ఎగ్జైట్మెంట్ ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకున్నారనుకోండి, ఎగ్జైట్మెంట్తో చూసారనుకోండి, దెన్ ఎవెన్చువలీ వీ విల్ ఫేస్ దట్ ఛాలెంజ్ అట్ దట్ టైం. సో ప్రస్తుతానికైతే ఐఎమ్ ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఫినిషింగ్ ఆఫ్ మై నెక్స్ట్ స్క్రిప్ట్ ఫర్ మూవీ. ఓకే. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. ప్రస్తుతం మైండ్ అంతా దానిలో ఉంది. దీని డిమాండ్ వచ్చినప్పుడు నా టైం లైన్ బట్టి ఇది బయటకు వస్తుంది, రైట్? అబ్వియస్లీ డిపెండింగ్ ఆన్ హౌ పీపుల్ రిసీవ్ ఇట్. అందులో డౌట్ లేదు. అప్పుడు ఆ ఛాలెంజ్ విల్ ఫేస్ ఇట్ వెరీ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్ అండ్ కరేజ్, అండ్ యెట్ వీ విల్ డెలివర్ అనదర్ ఇంపాక్ట్ఫుల్ సీజన్ డెఫినెట్లీ. ఓకే. సో చైతన్య, అంటే మీకు ఒక వెబ్ సిరీస్తో చాలా మంచి పేరు వచ్చినప్పుడు కూడా దాని తర్వాత ఎందుకనో దాన్ని పూర్తి స్థాయిలో మీరు యూటిలైజ్ చేసుకోలేకపోయారా, లేదంటే మానిటైజ్ చేసుకోలేకపోయారా అనిపించింది. బట్ కరెంట్లీ యువర్ ఇన్ బెస్ట్ ఫేస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీసెంట్ సిరీస్ కానీ, అందులో మీరు ప్లే చేసిన లెక్చరర్ క్యారెక్టర్ కానీ, ఇప్పుడు ఇందులో ఎంఎస్ఆర్ క్యారెక్టర్ కానీ, సో నా వరకు దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫేస్ అని నేను అనుకుంటున్నాను. సో వాట్ డూ యూ సే? 100%. This is my best phase for anybody to come till now. Yeah. Probably you might say.
Yeah, So this is there are my- a lot better things coming. everything coming my way, but till now this has been the best phase. This will be the best. And if I choose, this will in terms of satisfaction, in terms of అంటే దీని తర్వాత వచ్చే బెస్ట్కి ఇది ఉంది, బట్ ఏమీ లేనప్పుడు వచ్చే ఒక హై ఉంటుంది కదా, లైక్ తరుణ్ పిక్డ్ మీ సప్ ఫ్రమ్ నో వేర్ అండ్ ఈ గేమ్ మీ కిడోకలా, దట్ గేవ్ మీ అ కైండ్ ఆఫ్ ఒక హై, ఒక బూస్ట్, అడ్రినల్ ఇన్ఫాక్ట్. అలా దేవగారు నన్ను పిక్ చేసుకొని ఎంఎస్ఆర్ ఇచ్చినప్పుడు దిస్ వాజ్ అనదర్ కైండ్ ఆఫ్ హై. దిస్ ఇస్ సో ఇక ముందు చాలా ఉన్నాయి ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ కమింగ్ అప్, బట్ దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ హై that will not replicated by anything else is what I feel. But yeah, this is a very beautiful journey ante last 6-7 years of time, I think it's a process. You will have to go through that. It's a lifelong process. Yeah, to be in this phase is what I believe. సో దేవ మీరు చెప్పండి, సో టిల్ డేట్ అంటే మీరు చాలా కంగారేం పడకుండా చాలా మెల్లగా టైం టేకింగ్ అలాగే తీసుకుంటారు, ప్రాజెక్ట్ మేకింగ్ అలాగే చేస్తారు, దాని తర్వాత పబ్లిసిటీ కూడా అలాగే చేస్తారు మీరు. ఎందుకంటే ఎనీ ప్రాజెక్ట్ యూ టేక్, మీరు అంటే నేను చూసిన ప్రాజెక్ట్స్ వరకు ఆటోనగర్ సూర్య కావచ్చు, లేదంటే రీసెంట్గా వచ్చిన రిపబ్లిక్ కావచ్చు, ద వే యూ ప్రమోట్ పోస్ట్ ద రిలీజ్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఎందుకంటే మీరు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకని ఆ సీన్లో నేను డెసిషన్ తీసుకున్నాను, ఎందుకని ఆ క్యారెక్టర్ ట్రైట్లో అది తీసుకున్నాను, ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎందుకని అలా చేశానని చెప్పేసి మీరు చాలా ప్రాపర్గా. సో ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఒక రకంగా చాలా మంచిది ఫర్ ద పీపుల్ హూ కన్జ్యూమ్ ద కాంటెంట్, బికాస్ వీఆర్ మోర్ ఆఫ్ ఎంజాయ్ చేస్తున్నాం ఆ ప్రాసెస్ని. బట్ మీకు ఆ ప్రాసెస్ అనేది ఇలాగా అంటే ఒక 2 years or 3 years స్పెండింగ్ ఆన్ ద ప్రాజెక్ట్, అండ్ ఒక 6 to 9 months స్పెండింగ్ ఆన్ ద మేకింగ్, అండ్ తర్వాత ప్రమోటింగ్ ద ఫిలిం ఫర్ 2 to 3 months ఆర్ వాట్ ఆర్ ద టైమ్ లైన్ పాసిబుల్. సో దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అసలు? అంటే నేనే ఇది డెలిబరేట్గా ప్లాన్ చేసుకొని, అంటే యాక్చువల్గా నేను పరిగెట్టాలనుకున్నప్పుడు బోర్లు పడి దానివల్ల చాలా టైం లూజ్ అయ్యాను. కానీ అప్పుడు నేను తెలుసుకున్న లెసన్ ఏంటంటే ఐ విల్ జస్ట్ ఫాలో మై ప్యాషన్. అంటే నాకు స్క్రిప్ట్ ఇప్పుడు రెడీగా ఉంది అన్నప్పుడు అప్పుడు సినిమా చేసుకోవడము. నాకు ఐ జస్ట్ ఎంజాయ్ దిస్ లైఫ్. నేను ఇక్కడికి వచ్చి వందల కోట్లు డబ్బులు సంపాదించడానికి రాలేదు. డబ్బులు సంపాదించినా ఆ డబ్బులతో ఏం చేయాలో నాకు తెలియదు. సో కాబట్టి నాకు సంతోషాన్ని ఇచ్చే పని చేసుకుంటే చాలని, దానికి సరిపడా నాకు లైఫ్కి సరిపడా మనీ అదే ఇస్తుంది ఎలాగో, బేసిక్ కంఫర్ట్స్ ఆర్ వాట్ ఎవర్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. అది ఎంజాయ్ చేస్తున్నాను అంతే. న్యాచురల్గా సమ్ టైమ్స్ ఇప్పుడు అగైన్ మీరు 3 years అయింది కదా రిపబ్లిక్ వచ్చి, ఇప్పుడు 3 films వర్త్ ఆఫ్ కంటెంట్ 1 film per year అన్న యావరేజ్ వస్తుంది కదా మీకు. అది సినిమాటిక్గా ఉంటుంది ప్రతిదీ. సో కాబట్టి నా స్పీడ్ పెరిగింది అనుకోవచ్చా ఇప్పుడు? స్పీడ్ పెరిగినట్లు అనుకోవచ్చు కదా. సో వాట్ ఎవర్ ద మూవీ దట్ వీఆర్ ఐఎమ్ ప్లానింగ్ రైట్ నౌ, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఇట్స్ ఓన్ pace, like where things has to fall in place, come together. They are in the process coming along. So no, I'm not complaining or something, but I personally enjoy that process. Because ఎందుకంటే మీరు that's what matters కదా. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీరు రిపబ్లిక్ గురించి there is this series of videos you released. ఎందుకని that character behaves. In fact we had a running commentary on the movie whole movie. So I used to watch it for David Fincher kind of movies కి. తర్వాత మీదే చూసాను అలానే. With Republic I felt that was a very interesting thing to do, first of its kind. ఇప్పటివరకు ఎవరు చేయలేదు, తెలుగులో చేయలేదు. సో అగైన్ దట్స్ వన్ గుడ్ వే ఆఫ్ పేయింగ్ రెస్పెక్ట్ ఆర్ హోమేజ్ టు దట్ జర్నీ. సో అలా కంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనిపించి కూర్చొని నా రైటర్ పార్ట్నర్ అండ్ ఆల్సో డైరెక్టర్ పార్ట్నర్ ఇన్ దిస్ వన్, ఇన్ మైసబ్ ఆల్సో, కిరణ్ నేను అనుకొని రిపబ్లిక్లో కూడా రైటర్ పార్ట్నర్, తనతో కూర్చోబెట్టుకొని ఎడిటర్తో కూర్చొని we were just chatting over the film. సో చైతన్య, బిఫోర్ క్లోజింగ్ సార్, ఇప్పుడు అంటే టెంప్లేటింగ్ అనేది చాలా దారుణంగా ఫేస్ చేసే ఇష్యూ. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఒక పొలిటికల్ రోల్, దట్టు ఒక బయోపిక్ లాంటి కైండ్ ఆఫ్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా సరే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది, మీరు చాలా యాప్ట్ అని చెప్పేసి మీ దగ్గర అప్రోచ్ అయ్యే అవకాశాలు చాలా 100% ఉంటాయి. సో దానికి నో చెప్పడానికి ఎంత రెడీగా ఉన్నారు మీరు? అంటే నో చెప్పాలా ఎస్ చెప్పాలా అని ఏం డిసైడ్ అవ్వలేదు. కాకపోతే ఫర్ మీ, నేను ఇప్పుడున్న స్పేస్లో యాజ్ యూ సెడ్ ఐఎమ్ ఇన్ ద బెస్ట్ ఫేజ్. ఇట్ కుడ్ అంటే బెస్ట్ ఫేజ్ అదే ఐఎమ్ ఏ వెరీ గుడ్ ఫేజ్. సో ఇది రిలీజ్ అవుతుంది, ఒక 1 month అవగానే ఘాటి రిలీజ్ అవుతుంది. దెన్ దేర్ యూ విల్ గెట్ టు సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ వర్షన్. ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ people coming to me to play that role than this ఇలాంటి ఘాటిలో. సో
ఈయన అదే నాకు ఆ టైం లైన్ ఎక్కువ లేదు. లక్కీలీ ఫర్ మీ ఇది రిలీజ్ అవ్వగానే 1 month గ్యాప్లో 2 months గ్యాప్లో ఘాటి రిలీజ్ అవుతుంది. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు యాజ్ ఆడియన్స్, అండ్ మేకర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే వీడికి హీరోలు ఇవ్వాలని. సో దట్ వే ఐమ్ ఇన్ అ వెరీ బెస్ట్ ఫేస్. పీపుల్ కాంట్ స్టీరియోటైప్ మీ ఆర్ ఐ కాంట్ మై సెల్ఫ్ స్టీరియోటైప్. ఓకే, మీరు ఎయిర్లో చూసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, దీనికి ఘాటిలో చూసేదానికి అంతే డిఫరెన్స్ ఉంటుంది. దాని తర్వాత క్రాంతి మాధవ్లో దట్ ఈస్ అ ప్యూర్ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ. సో దట్ వే ఐ గాట్ టు ప్లే డిఫరెంట్ రోల్స్. ఆ యాంగిల్లో ఐఎమ్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్ రైట్. ఇంకో యాంగిల్ కూడా బెస్ట్ ఫేస్ ఈజ్ వర్కింగ్ విత్ బెస్ట్ డైరెక్టర్స్. దేవకట్ట, క్రిష్, క్రాంతి మాధవ్. అవసరం వెళ్ళి అంటాను అనమాట. అంటే లైక్ వై ఐ ఫెల్ట్ లైక్ దట్ వాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు బిగినింగ్లో. ఏది 30 Weds వెడ్డింగ్ 30 Weds 20 అని చూసినప్పుడు ఇంత సన్నగా ఉన్నాడు, నాకు కావాల్సిన క్యారెక్టర్ స్పేస్లో లేదు, బట్ మంచి యాక్టర్ అని తెలుసు. ఐస్ అండ్ వాయిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద కెమెరా అని, సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అన్నప్పుడు తనే కొంచెం టైం ఎక్స్ట్రా పుష్ చేసుకొని స్క్రిప్ట్ ఒక సీన్ చేసాము. స్క్రీన్ తీసుకున్నాడు. ముందు తను సీన్ మీదుగా ప్రిపరేషన్ కొంచెం లుక్ సెట్ చేసుకొని వచ్చాడు. ఫుల్గా ప్రెప్ అవ్వలేదు బాడీ. నాకు తెలుసు ఆ 2 వారాలు పొద్దున్న సాయంత్రం బస్కిల్ తీసినట్టున్నాడు. వచ్చి హీ షాట్ మీ విత్ ద ఆడియో. అంటే హీ సేయింగ్ లైక్ ఐ పిక్డ్ హిమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీ ఎర్న్డ్ ఇట్. హీ కేమ్ అండ్ హీ స్టోల్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ డౌట్ఫుల్గా ఇచ్చాను తను ఎగ్జామ్. ఈ పాస్ అవుట్లీ ఈ అబ్బాయి ఫెయిల్ అయిపోతాడేమో అనుకుంటూ ఎగ్జామ్ పేపర్ పెడితే లైక్ డిస్టింక్షన్లో పాస్ అయ్యి వచ్చాడు. ఓకే, సూపర్ సార్. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, ఐ వాంటెడ్ టు నో 2 things ఫ్రమ్ ద సిరీస్. హూ ఆర్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ ఈ యాస గురించి కానీ లేదా మాండలికం గురించి కానీ, హూ ఆర్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్స్? మెయిన్లీ నేను చిన్నప్పుడు ఒక 12 years వరకు రాయలసీమలో పెరిగాను, కడప డిస్ట్రిక్ట్లో. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళిన తర్వాత ఒక రకంగా మిక్స్ అయిపోయింది నా యాక్సెంట్, న్యూట్రల్ అయిపోయింది. బట్ నాకు నా రైటర్ పార్ట్నర్ అండ్ డైరెక్టర్ పార్ట్నర్ కిరణ్ వచ్చేసి కర్నూలు నుంచి. ఓకే. సో తనకి బాగా ఇంకా చాలా రూటెడ్ యాక్సెంట్స్ పట్టుకోగలడు, వర్డ్స్ ఇవన్నీ పట్టుకోగలడు. తను హీ యూస్ టు, బికాజ్ ఎందుకంటే ట్రైలర్లో మరకదన్నే కులం అని ఉంటుంది కదా, నాకు ఆ పదం ఒక 10 సార్లు ఓన్లీ దానికోసం అని చెప్పేసి రిపీట్లో విన్న తర్వాత కూడా ఏంటి అంటే, తర్వాత గూగుల్ హెల్ప్తో ఓకే మరకదన్న అంటే ఓకే ఇలాగ పొలం చేసుకునే వాళ్ళు అని చెప్పేసి ఆ వర్డ్ నాకు మడక అనే వర్డ్, మడక అంటారు రాయలసీమలో. అదే అంటే నాకు అట్లా అంటే నేను అంటే మోస్ట్లీ నేను పెరిగిందంతా ఆంధ్రాలో అయినప్పటికీ కూడా ఆ స్పెసిఫిక్ వర్డ్ తెలియదు, ఆ మాండలికం ఐడియా లేక. అవును. సో అతని కడప జిల్లా నుంచి నేను చిన్నప్పుడు విన్న మాట. ఓకే, మాది ఈస్ట్ గోదావరి కదా, మాకు అక్కడ మనకు అనే మాట లేదు అసలు. అది ఇదే అమాయకంగా రాసాం. మీకు అక్కడ లేదని తెలిసింటే మేము తప్పు చేసేవాళ్ళము. వేరే మళ్ళీ కలం ఇవన్నీ కూడా కామన్ వర్డ్స్. ఆ మరక అనేది మాత్రం అసలు నాగలి కామన్ అవన్నీ. సో ఈ మాండలికాలు ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్యాక్టర్, ఫైనల్ ఫ్యాక్టర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, నో క్యారెక్టర్ ఈజ్ అంటే నో అన్నెసరీ ఆర్ నాన్ రీజనల్ క్యారెక్టర్ ఇస్ టాకింగ్ తెలుగు. ఎందుకంటే మనం మోస్ట్లీ ఎలా వస్తామంటే అక్కడ కూర్చుంది ఎవరైనా సరే తెలుగులో చెప్పండి చాలా, అది చాలా చిరాగ్గా ఉంటుంది ఒక్కసారి చూస్తే. ఎందుకు ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఎందుకని తెలుగు మాట్లాడతారు, వాళ్ళకి ఏమొచ్చు అని చెప్పేసి. బట్ అక్కడ ఐరాదేవి క్యారెక్టర్ కానీ లేదంటే ఆ బస్సు క్యారెక్టర్ కానీ వాళ్ళ బెంగాలీ మాట్లాడుతుంటారు, హిందీ మాట్లాడుతుంటారు తప్పితే వాళ్ళు ఎక్కడ తెలుగు మాట్లాడరు. సో దట్స్ వన్ బెస్ట్ థింగ్ యూ డిడ్. బట్ స్టిల్ యూ అండర్స్టూడ్ ద వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సీన్ కదా. అందువల్ల మేము అబౌట్ నోయింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సంథింగ్ కదా, ఇట్ ఇస్ అబౌట్ నోయింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద క్యారెక్టర్, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద సీన్ అర్థమైనప్పుడు మాట్లాడరు లైక్ ప్లేస్ హోల్డర్స్. అందుకని వదిలేసాం వాళ్ళగా. బెటర్. సో థ్యాంక్ యూ దేవా, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.